గైస్ ఈ వీడియోలో మనము డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చాలా తక్కువ టైం ఉంది కదా, ఎవరైతే డెసిషన్ తీసుకోవాలనుకున్నారో ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోవాలి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో దీనికి సంబంధించి జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక ఇన్స్టిట్యూట్ బాగుంది, ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పడానికి డిఫరెంట్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. అది ఒకవేళ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ అయితే దానికి సంబంధించిన పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి, గ్రూప్ 1 అయితే డిఫరెంట్గా ఉంటాయి, గ్రూప్ 2 అయితే డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నిజంగా డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయంటే చెప్తే మీరు ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు తెలుసా. ఇప్పుడు కేవలం ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతోటి డిగ్రీ కాలేజ్ వాళ్ళది ఉండదు, ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్రాడ్. ఓన్ డిగ్రీ కాలేజ్ ఉండదు, ఓన్ హాస్టల్ ఉండదు, అసలు యూపీఎస్సీ కోచింగ్ అంటే యూపీఎస్సీ కోచింగ్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఏంటి, డిగ్రీ వీళ్ళకి సంబంధం లేదు, డిగ్రీ ఆర్ బీటెక్ వీళ్ళకి సంబంధం లేదు, ఎవరితోనో టైఅప్ అవుతారు, అది ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియదు. ఇది ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్, బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఇది. మన విజయవాడ అండ్ హైదరాబాద్లో ఇలా డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతోటి కేవలం డబ్బులు 1,50,000, 2 లక్షల దాకా వసూలు చేసే పనులు ఉన్నారు. కానీ ఒక ఇంటిగ్రిటీ ఏది, ఒక అథెంటిసిటీ ఏది, ఆ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుకి న్యాయం ఏంటి? అండ్ ఇంకొంతమంది మాట్లాడుతూ డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది పెద్ద ఫ్రాడ్ అంటున్నారు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో డిగ్రీ విత్ ఐఏఎస్ అనే దానికంటే డిగ్రీ విత్ గవర్నమెంట్ జాబ్స్ అలా ఇంటిగ్రేటెడ్ అయి ప్రిపేర్ అయితేనే కానీ జాబ్ కొట్టే పరిస్థితి లేదు. ఇది ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్కే పరిమితం కాలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది సాఫ్ట్వేర్ కూడా ఇది ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు న్యూ ఇయర్ స్కూల్స్ అని వచ్చాయి, నాకు తెలిసి ఇప్పటికే మీ అందరికి తెలిసి ఉండొచ్చు. న్యూ ఇయర్ స్కూల్స్ అంటే ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ కోచింగ్ అనేది వచ్చింది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవడానికే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డిగ్రీ నుంచి బీటెక్ నుంచి ఫస్ట్ సెమ్ అయిపోయిన కాడి నుంచి కొంచెం అలవాటు అయిన కాడి నుంచి, అంటే కాలేజ్ ఇదంతా కొంచెం అట్మాస్ఫియర్కి, ఆ వాతావరణానికి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అలవాటు అయిన తర్వాత నుంచి సెకండ్ సెమిస్టర్ నుంచే లేకపోతే థర్డ్ సెమిస్టర్ నుంచే ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటే కానీ బీటెక్ ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి జాబ్ వచ్చే పరిస్థితి లేదు. సాఫ్ట్వేర్ జాబ్ పరిస్థితి అలాగుంటే హై కాంపిటీషన్, ఒక యూపీఎస్సీ క్రాక్ చేయాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అవసరం అంటారా లేదంటారా? మాట్లాడాలి, చాలా మాట్లాడచ్చు. నేను కూడా అపోజ్ చేసేవాడిని, కానీ ట్రెండ్ మారుతుంది, ఆ ట్రెండ్కి తగ్గట్టు మనం మారాలి. 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, 6th క్లాస్ నుంచి జేఈ ఫౌండేషన్, చాలామంది దీని గురించి పాజిటివ్గా మాట్లాడతారు, కొంతమంది నెగిటివ్ మాట్లాడతారు. నేను ఒక పాయింట్ చెప్పిన, ఇప్పుడు మారుతున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం 6th క్లాస్ నుంచే వాళ్ళు అడిషనల్గా టెక్నికల్ స్కిల్స్ అని నేర్చుకోవాలి. డిగ్రీ 3 years ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డిగ్రీ అయిపోతే దే కెన్ గెట్ సర్టిఫికేట్ అండ్ దే కెన్ మూవ్ ఆన్ టు ద జాబ్స్. ట్రెండ్ మారుతుంది. ఒకప్పుడు డిగ్రీ బీటెక్ అయిపోయిన దాకా కూడా వెయిట్ చేయాల్సి వచ్చేది స్కిల్స్ నేర్చుకుని, కానీ ఇప్పుడు అలా లేదు. ట్రెండ్ మారుతుంది, ఆ ట్రెండ్ తగ్గట్టు మనం కూడా మారాలి. డిగ్రీ విత్ ఐఏఎస్ కాదు కానీ డిగ్రీ విత్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఏదో ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కొట్టేలాగా మనం ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి డిగ్రీ నుంచే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్రాడ్. ఓన్ కాలేజ్ ఉంది, సో ఎవరైతే డిగ్రీ విత్ ఐఏఎస్ కాదను, డిగ్రీ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది ఈ వీడియో ఎలాగే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. కమింగ్ డేస్లో వచ్చే 5-6 సంవత్సరాల లోపలే, మ్యాక్సిమం ఒక 7 years అనుకుంటా, వచ్చే 7 సంవత్సరాల లోపల రెగ్యులర్ యూపీఎస్సీ కోచింగ్కి ట్రెండ్ ఉండదు. దానికంటే కూడా ఇంటిగ్రేటెడ్గా డిగ్రీ విత్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, డిగ్రీ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ యూపీఎస్సీ కోచింగ్ ట్రెండ్ మెయిన్గా అదే అవుతుంది. ఈ వీడియో ఎలాగే ఉంటుంది, మీరు కూడా చూస్తూ ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ నేను గమనిస్తున్నా, మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించి వీఆర్ ఇంటూ కేజీ టు పీజీ. సిబిఎస్ఈ అంటే నేను ఎప్పుడు కూడా ఇదే పనులు, ఆర్టికల్స్ చదవడం, రీసెర్చ్ చేసుకోవడం, ఎడ్యుకేషనిస్ట్తో మాట్లాడడం, ఎప్పటికప్పుడు ఇదంతా చదువుతున్నాను కాబట్టి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతున్నా. ఓకే, చాలా ట్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా మారుతుంది, గవర్నమెంట్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను అందరు ఎడ్యుకేషనిస్ట్లతోటి రెగ్యులర్గా టచ్లో ఉంటూ రీసెర్చ్ చేస్తూ, ఎంత నేను చదువుకొని మీకు చెప్తున్నాను, చదువుకొని రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ చేస్తున్నాను అనాలిసిస్ అనేది. అయితే ఇది ఒక బిగ్గెస్ట్. తర్వాత తక్కువ ఫీజు అని చెప్పి జాయిన్ అవ్వద్దు, ఇది ఒక పెద్ద ఫ్రాడ్. తర్వాత మెంటార్స్ ఉన్నారా లేదా, మెంటార్షిప్ అనేది అసలు మెంటార్స్ ఉండరు డిగ్రీ విత్ ఐఏఎస్లో. మెంటార్స్ ఉన్నారా లేదా, ఆ మెంటార్స్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళారా లేదా, అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఓన్ డిగ్రీ కాలేజ్ మనం మాట్లాడాము, బేసిక్ నుంచి మనం చెప్తున్నారా లేదా, ఫౌండేషన్ నుంచి చెప్పుకుంటున్నారా లేదా, కోఆర్డినేషన్గా వర్క్ చేస్తున్నారా లేదా, యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఉంది, అది కూడా డిగ్రీలో ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా, ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి
మనం ట్యూన్ చేసుకుంటున్నామా, నర్చర్ చేసుకుంటున్నామా పిల్లలు జాయిన్ ఇలాంటివి చాలామంది చేయట్లేదు. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నారా, దాంతోపాటు ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎంత ఉందా, హాస్టల్లో క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారా, దాని ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించి ఒక సిస్టమేటిక్గా మార్నింగ్ నుంచి ఇందాక ఒక అండర్లోనే ఉంటున్నారా, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఇవన్నీ మోసం చేస్తున్నారు. కేవలం డిగ్రీ విత్ ఐఏఎస్ పేరు పెడతారు, బోర్డు పెడతారు, వీళ్ళ కావాలి కాలేజ్ ఉండదు, ఓన్ హాస్టల్ ఉండదు, అసలు పిల్లలు వీళ్ళ కంట్రోల్లో ఉండరు. ఏదో రోజు గంట 2 గంటలు నామకే వస్తే తూతూ మంత్రంగా క్లాసులు చెప్తారు, అయిపోయింది దాని ప్రచారం. విజయవాడలో మేము వాళ్ళతో టైఅప్ అయ్యి మేము డిగ్రీ విత్ ఐఏఎస్ నడిపిస్తున్నాం తెలుసా, అదిగో వచ్చేసారు పెద్ద పర్సనాలిటీ మోటివేషనల్ అంటే విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అండ్ ఇలాంటివన్నీ అక్కడ మంచి ఇన్స్టిట్యూట్ మీరు చెప్పొచ్చు కదా అని అనొచ్చు మీరు. దీనికి సంబంధించే 2 తెలుగు రాష్ట్రాల్లో బోత్ విజయవాడ అండ్ హైదరాబాద్ లో డిగ్రీ విత్ ఐఏఎస్ కి ఒక సిస్టమ్ నుంచి బేస్ నుంచి తీసుకొచ్చి అండ్ ఈ సంవత్సరం ఏదైతే ప్రిలిమ్స్ చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా క్లియర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ క్లియర్ చేశారు. ఎవరో శరత్ చంద్ర డిగ్రీ విత్ ఐఏఎస్. హైదరాబాద్ అండ్ విజయవాడ రెండిట్లో ఉంది. దీనికి సంబంధించి ఓన్ డిగ్రీ కాలేజ్, ఓన్ హాస్టల్, పిల్లలు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అండ్ వీళ్ళతో కలిసి చదువుకునే వాళ్ళు ఇప్పుడు ర్యాంక్స్ కొట్టున్నారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ రీసెంట్ గా ఒక 6-7 మెంబర్స్ స్టూడెంట్స్ డిగ్రీ విత్ ఐఏఎస్ స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కోసం సిద్ధంగా ఉన్నారు, ప్రిపేర్ అవుతా ఉన్నారు. వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని హైదరాబాద్ లో ఇప్పుడు వాళ్ళు యూపీఎస్సీ ఎవరైతే ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని గైడ్ చేస్తున్నారు. అండ్ తర్వాత వచ్చేసి చాలా మంది గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత బ్యాంకింగ్ ఇలా మల్టిపుల్ సెక్టార్స్ లో వాళ్ళు సెటిల్ అవ్వగలిగారు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ టైము చాలా బాగుంటది. అండ్ నేను అందరితో మాట్లాడున్నా, నేను ఊరికే చెప్పట్లేదు. చాలా మంది స్టూడెంట్స్ తో ర్యాంక్ రాకముందు మాట్లాడా, ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడా. ర్యాంక్ రాకముందు వాళ్ళ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసాను చాలాసార్లు విత్ ప్రూఫ్. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, ఇంటర్వ్యూ విత్ ఐఏఎస్ ఏం జరుగుతుంది, డిగ్రీ విత్ ఐఏఎస్ ఏం జరుగుతుంది, స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నా లేదా, ఫుడ్ క్వాలిటీ ఉందా లేదా. నాకు తెలిసి నేను దీనికోసం ఎన్నిసార్లు సడన్ గా వెళ్ళి అక్కడ నిజంగా ఫుడ్ క్వాలిటీ పెడుతున్నారు లేదా, పిల్లలు మంచిగా చెప్తున్నారు లేదా, ఎప్పుడో లేకపోతే నేను వస్తున్నారని చెప్పకుండా కూడా వెళ్ళి చాలాసార్లు ఇన్స్పెక్షన్లా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో డిగ్రీ విత్ ఐఏఎస్ ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే డిగ్రీ విత్ గవర్నమెంట్ జాబ్స్ మీరు ఫస్ట్ ఛాయిస్గా మీరు శరత్చంద్ర పెట్టుకోండి. నేను చెప్పిన పాయింట్స్లో ఏ ఒక్కటి లేకపోతే ఏ ఒక్కటి తక్కువైనా, నేను ఇంకా చాలా తక్కువ చెప్తున్నాను, ఇంకా ఎక్కువ ఉండుండొచ్చు మేబీ, ఒకవేళ లేకపోయినా ఒక్కటి తక్కువైనా కానీ యూ కెన్ ఆస్క్ మీ. మీరు డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే మీ సెకండ్ థాట్ లేకుండా ఫస్ట్ చాయిస్ శరత్చంద్ర పెట్టుకోండి. డిగ్రీ విత్ గవర్నమెంట్ జాబ్స్ పెట్టుకోండి. జాయిన్ అయ్యే ముందు అక్కడ స్టూడెంట్స్ కూడా మీరు మాట్లాడచ్చు. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో జరుగుతున్న మోసాలు నుంచి దూరంగా ఉండండి. ఓకే, కేవలం బోర్డు పెట్టి లక్షల డబ్బులు తీసుకోవడం కాదు, నిజంగా ఎంతవరకు సర్వీస్ చేస్తున్నారు, దీంట్లో ఒక 50% ఆర్ 40% ఆర్ 30% వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చూపించండి ఒక ఇన్స్టిట్యూట్ నాకు. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.